హరే కృష్ణ. యోగిని ఏకాదశి మహిమని గురించి తెలుసుకుందాం. ఒకరోజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ విధంగా వినయంగా ప్రార్థిస్తాడు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నిర్జల ఏకాదశి మేమందరం చాలా చక్కగా ఆచరించాం. ఆ తర్వాత వచ్చే ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఆ ఏకాదశి విశిష్టత ఏమిటి? ఎందుకు ఈ ఏకాదశి వ్రతం చేయాలి? అలా చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటి? ఈ విశేషాలన్నీ తెలియజేయవలసింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, ధర్మరాజా, జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల్లో చాలా విశిష్టత కలిగింది. ఏకాదశి సూర్యోదయం ముందు నుంచి ద్వాదశి సూర్యోదయం తర్వాత వరకు ఆ వ్రత పాలన చేయాల్సి ఉంటుంది. ద్వాదశి పారాయణ కాలం అనేది ఫిక్స్ చేసి ఉంటుందన్నమాట. ఈ లోపున ద్వాదశి పారాయణ చేయాలి. అంటే ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు తప్పకుండా ద్వాదశి పారాయణ చేయాలి. భక్తులందరూ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు అన్నం, ఆహార ధాన్యాలు, పప్పులు ఇలాంటివన్నీ తీసుకోకూడదు. అంతేకాకుండా ఏకాదశి వ్రతం అందరూ పాటిస్తే చాలా పుణ్యం లభిస్తుంది. అలా కాని పక్షంలో ఏకాదశి రోజు కనీసం అన్నము, పప్పులు ఇలాంటి ఆహార ధాన్యాలు స్వీకరించకుండా ఉంటే పాపం అనేది కలగదు. ఎందుకంటే ఈ ఆహార ధాన్యాలని పాపం ఏకాదశి రోజు ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏకాదశి వ్రతం చెయ్యకపోయినా కనీసం ఈ ఆహార పదార్థాలు స్వీకరించకుండా ఉంటే చాలా మంచిది. అంతేకాకుండా ఏకాదశి వ్రతం రోజు మనస, వాచ, కర్మణ ఎవరిని ద్వేషించకూడదు, ఎవరి పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు, అసత్యం ఆడకూడదు. ఇలాంటివన్నీ పాటించాలి. ఆ తర్వాత వ్రతం ఆచరించే వాళ్ళు నిర్మలమైన మనస్సుతో హరినామ సంకీర్తన చెయ్యాలి, హరినామ జపం చెయ్యాలి, హరినామ కీర్తన చెయ్యాలి. ఆ తర్వాత ఆ రోజంతా భగవంతుడి ధ్యానంలో సమయాన్ని గడపాలి. భగవద్గీత, భాగవతం పఠించాలి. భగవంతుడికి సంబంధించిన కార్యాల్లో నిమగ్నం అవ్వాలి. ఈ యోగిని వ్రత కథని తప్పకుండా వినాలి. ఏకాదశి రోజున వ్రత కథని తప్పకుండా వినాలి. ఎవరైతే కథ చదివి వినిపిస్తారో, ఎవరైతే వింటారో వారికి సర్వ పాపాలు హరించి సర్వ సౌఖ్యాలు కలగడమే కాకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా ఎంతో శ్రద్ధాభక్తులతో ఏకాదశి వ్రత పాలన చెయ్యాలి. ఈ యోగిని ఏకాదశి అన్ని ఏకాదశుల్లో ఎంతో విశిష్టత కలిగింది అని చెప్పుకున్నాం కదా. ఈ ఏకాదశి చేయడం వల్ల కలిగే పుణ్య ఫలం: 1. 88,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టిన పుణ్యం. 2. సర్వ పాపాలు, జన్మాంతర పాపాలు కూడా నశించిపోతాయి. ఈ భౌతిక ప్రపంచంలో సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అంత్యకాలంలో మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. 3. శాపగ్రస్తులైన వారికి శాపం తొలగిపోయి శాప విముక్తి కలుగుతుంది. 4. రావి చెట్టుని నరికిన వారి పాపం నశించిపోతుంది. 5. ఎటువంటి రోగమైన, దీర్ఘ రోగాలు, ఏ రోగాలైనా సరే వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ఈ ఏకాదశి వ్రతం 3 లోకాల్లో దేవీ దేవతలు అందరూ కూడా పాటిస్తారు. ఈ ఏకాదశి వ్రతం కథని గురించి కూడా తెలుసుకుందాం. ఒకప్పుడు స్వర్గంలో అలకాపురి అనే నగరంలో కుబేరుడు అనేటటువంటి యక్షుడు రాజ్యం చేస్తూ ఉండేవాడు. దేవతలకి కోశాధికారి, అంటే ట్రెజరర్ అన్నమాట. కుబేరుడు శివభక్తి తత్పరుడు. రోజు శివుడి పూజ ఉదయమే
చేస్తూ ఉంటాడు. శివ పూజకి సుగంధభరితమైన పుష్పాలు హేమమాలి అనే అనుచరుడు మానస సరోవరం నుంచి తెస్తూ ఉండేవాడు. ఆ పుష్పాలతో శివుడికి పూజ చేస్తూ ఉండేవాడు కుబేరుడు. అయితే ఒకరోజు మానస సరోవరం నుంచి పుష్పాలు తీసుకొస్తాడు హేమమాలి. కానీ ఇంకా సమయం చాలా ఉంది అని ఆలోచిస్తూ ఇంటికి వెళతాడు. హేమమాలికి సౌందర్యవతి అయిన భార్య ఉంది. ఆమె పేరు విశాలాక్షి. భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అంతేకాకుండా హేమమాలి కామాంధుడు. ఎప్పుడు సమయం దొరికితే చాలు భార్యతో సరసల్లాపాలాడుతూ ఉంటాడనమాట. ఆ రోజు కూడా పుష్పాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి భార్యతో సరసల్లాపాలాడుతూ సమయాన్ని గురించి లెక్క చేయలేదు. ఇక్కడ కుబేరుడు శివుడి పూజ కోసం పుష్పాలు రాలేదని చాలా ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయం మించిపోతోంది, మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి కూడా హేమమాలి పుష్పాలు తీసుకుని రాలేదు. కుబేరుడు కోపోద్రిక్తుడైపోయాడు. తన అనుచరుల్ని పిలుస్తాడు. పిలిచి హేమమాలి ఎక్కడ ఉన్నాడో చూసి రండి. ఇంతవరకు ఆ దుర్మార్గుడు నాకు శివుడి పూజకి కావాల్సిన పుష్పాలు తీసుకుని రాలేదు అని ఆజ్ఞాపిస్తాడు. అనుచరులు వెంటనే హేమమాలి ఇంటికి వెళ్లి వస్తారు. అక్కడ చూసిన దృశ్యాన్ని కుబేరుడికి తెలియజేస్తారు. స్వామి, హేమమాలి తన భార్యతో రాసలీలల్లో మునిగిపోయాడు అని చెప్తారు. కుబేరుడికి అంతులేని కోపం వస్తుంది. అగ్గి మీద గుగ్గిలంలా ఎగురపడతాడనమాట. వెంటనే ఆ దుర్మార్గుడిని తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు తన అనుచరుల్ని. హేమమాలి ఇంటికి వెళ్లి హేమమాలిని తీసుకొస్తారు. హేమమాలిని తను చేసిన అపరాధాన్ని గ్రహిస్తాడు. మధ్యాహ్నం అయినా కూడా పుష్పాలు కుబేరుడికి అర్పించలేదు, శివుడి పూజ చేయలేదు అని జ్ఞాపకం వస్తుంది. గడగడ వణికిపోతాడు. భయంతో శరీరం అంతా కంపించిపోతోంది. కుబేరుడు ఏ విధమైన శిక్ష విధిస్తాడో అని చాలా భయపడతాడనమాట. కుబేరుడు హేమమాలిని చూస్తూనే అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. కోపంతో ఈ విధంగా చెప్పించాడు. దుర్మార్గుడా, దుష్టుడా, శివ పూజలో విఘ్నం కలిగించావు. నువ్వు భూలోకంలో కుష్టు వ్యాధితో బాధపడుతూ దుఃఖంతో మునిగిపోతూ బ్రతుకుతావు. నీవు భార్యా వియోగంతో బాధపడతావు అని చెప్పి శపిస్తాడు. వెంటనే హేమమాలి భూలోకానికి వెళ్లిపోతాడు. భూలోకంలో కుష్టు వ్యాధితో దుఃఖంతో ఎంతో బాధతో కృంగి కుసించిపోతాడు. భార్య వియోగం కలుగుతుంది. అయితే హేమమాలి ఎన్నాళ్లు శివ పూజకు కావలసిన పుష్పాలు సమర్పించి శివుడికి సేవ చేశాడు కాబట్టి తాను కుబేరుడి యొక్క అనుచరుడని, అలకాపురిలో స్వర్గంలో నివసిస్తాడని ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. అందుకనే మెల్లమెల్లగా నడుచుకుంటూ 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 హిమాలయాలు చేరుకుంటాడు. హిమాలయాల్లో ఒక ఎంతో ప్రకాశవంతమైనటువంటి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. అక్కడ ఆశ్రమంలో ఎంతో తేజోవంతమైన మార్కండేయ మహర్షిని దర్శిస్తాడు. ఆయన కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. హేమమాలి వెళ్లి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామి, నన్ను రక్షించండి. మార్కండేయ మహర్షి అతన్ని చూస్తాడు. చూసి, ఏమిటి ఈ దుస్థితి నీకు ఎలా కలిగింది? నువ్వు ఏం అపరాధం చేశావు? ఇంత శిక్ష నీకు ఎలా లభించింది అని అడుగుతాడు. అప్పుడు హేమమాలి ఉన్నట్లుగా అబద్ధం చెప్పకుండా చెప్తాడు. ఇలా స్వర్గలోకంలో ఉన్న కుబేరుడికి నేను అనుచరుడిని, నేను సుగంధ పుష్పాలు మానస సరోవరం నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాడిని. రోజు పూజ చేసుకోవడానికి
ఒకరోజు నేను నా భార్యతో రతికేళిలో మునిగిపోయినప్పుడు ఆ రోజున పుష్పాలు తీసుకువెళ్ళలేదు. అందుకని కుబేరుడు నాకు శాపం ఇచ్చాడు. ఈ దుస్థితికి కారణం నేను చేసిన అపరాధం అని చెప్పి బాధపడతాడు. అప్పుడు మహర్షి, నువ్వు అబద్ధం చెప్పకుండా ఉన్నట్లుగా సత్యాన్ని వెల్లడి చేశావు కాబట్టి నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. నీకు ఈ శాపం నుంచి విముక్తి కలగాలి అనంటే నువ్వు యోగిని ఏకాదశి జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించు. భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నీకు తప్పకుండా శాప విమోచనం కలుగుతుంది. ఆ వ్రత కథ విధానాన్ని అన్నీ తెలియజేస్తాడు. మహర్షి ప్రేమతో పాదాల మీద పడినటువంటి హేమమాలిని లేవనెత్తి ఈ విషయాలన్నీ తెలియజేస్తాడు. ఆ తర్వాత యోగిని ఏకాదశి రోజున శ్రద్ధాభక్తులతో ఉపవాసం చేసి వ్రత విధానాన్ని ఎంతో చక్కగా పాటిస్తాడు. ఆ తర్వాత మహర్షి చెప్పినట్లుగా శాప విముక్తి కలుగుతుంది. కుష్టు వ్యాధి నుంచి బయటపడతాడు. ఆ తర్వాత భార్యను కూడా పొందుతాడు. అక్కడి నుంచి మళ్ళీ అలకాపురి చేరుకుంటాడు. భార్య తను ఇద్దరు మళ్ళీ ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. అందుకే యోగిని ఏకాదశి యొక్క విశిష్టత చాలా గొప్పది. విన్నారు కదా యోగిని ఏకాదశి మహత్యం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అలా చేయటం వల్ల నాకు మరిన్ని వీడియోలు పెట్టడానికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. హరే కృష్ణ.